రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫెడరేషన్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ బిల్డింగ్ నిర్మాణం పౌల్ట్రీ రైతులకు చక్కటి వరం లాంటిదని ఎమ్మెల్యే తెలిపారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ కమర్షియల్ ఇండస్ట్రీ కాకుండా రైతుల ఇండస్ట్రీగా భావించి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ముందు కూడా పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కసర్ల మోహన్ రెడ్డితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ పక్షాన ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇక్కడ నిర్మించడం అనేది నిజంగా ఇది రైతులకు, పౌల్ట్రీ రైతులకు ఇది ఒక వరం లాంటిది. ఏదైనా సంఘటితంగా పనిచేస్తే ఈ పౌల్ట్రీ వ్యవస్థ ఒక పెద్ద వ్యవస్థ. ఇందులో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు, వేలాది మందికి జీవనోపాధి కలుగుతుంది, వేలాది మంది పౌల్ట్రీ అనుబంధ సంస్థలలో కూడా ఉద్యోగాలు వస్తాయి. మేము ఈ దాన్ని కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ కిందనే ట్రీట్ చేసి రైతుల ఇండస్ట్రీ కింద చేయాలి తప్ప ఇది కమర్షియల్ గా కాకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీగా భావిస్తే తప్పకుండా పౌల్ట్రీ రోజు దినదినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరి అలాంటి పౌల్ట్రీ ఇండస్ట్రీకి తప్పకుండా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఇది తప్పకుండా ఏ అవసరాలున్నా తీర్చడానికి ముందుండడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి